ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రస్తుతం సాగు చేస్తున్న పత్తి పంటలో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మహేందర్ రెడ్డి గారు. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11801-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి. ప్రస్తుతం సాగు చేస్తున్న పత్తి పంటలో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. వరంగల్ ఆర్ఏఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఈ సీజన్లో పత్తి పంటలో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై వారి అయిన సలహాలు, సూచనలు అందిస్తారు. నమస్కారం అండి ప్రశాంత్ గారు. నమస్కారం అండి. ప్రశాంత్ గారు, ఈ పత్తి పంటలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మీదైన సలహాలు చెప్పండి. మరి మనకి మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రతి పంట 30 నుంచి 40 లక్షల ఎకరాల్లో సాగు చేయబడతా ఉన్నది. మనకేంటంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఎల్నినో అంటే వర్షాభావ పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే రైతులు ఎక్కువ మొత్తంలో కూడా ప్రతి పంట వేయడానికి సుముఖంగా ఉన్నారు. ఈ వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం మనకేంటంటే ప్రతి పంట దాదాపు 40 నుంచి 45 లక్షల ఎకరాల వరకు మన తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడుతుందని ఒక అంచనాకి రావడం అనేది జరిగింది. ప్రతి పంటలో ప్రస్తుతం యాజమాన్య పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకేంటంటే దాదాపు ప్రతి పంట మనకి 1 ఫీట్ వరకు అంటే 30 సెంటీమీటర్ల నుంచి 50 సెంటీమీటర్ల వరకు రైతుల పొలాల్లో మనకి పెరగడం అనేది జరిగింది. మ్యాక్సిమం అంటే చాలా వరకు రైతుల దగ్గర శాఖీయ దశలో ఉంది. అక్కడక్కడ ఎప్పుడైతే రైతులు వర్షాధారంగా ముందుగా అంటే జూన్ 2 లేకపోతే 3rd వీక్లో ఎక్కడైతే వర్షాలు పడినాయో అట్లాంటి ప్రదేశాలలో మనకి కొంచెం పూత దశలకు కూడా రావడం అనేది జరిగింది. పత్తి పంటలో కలుపు నివారణ ఎలా చేపట్టాలో చెప్పండి. మరి మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతం రైతులు ప్రతి పొలాల్లో కలుపు తీసుకోవడం అనేది ముఖ్య యాజమాన్య పద్ధతిలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ దశలో ముఖ్యంగా జూలై మాసం చివరి లేకపోతే ఆగస్టు 1st, 2nd వీక్ వరకు కూడా కలుపు అనేది తీవ్రంగా మనకి పత్తి పంటలో ఉండడం జరుగుతూ ఉంటుంది. రైతులు ఏంటంటే ముఖ్యంగా ఈ గుంటుక లేదా గొర్రు అనేది ఎక్కువగా వాడి ఈ సాళ్ళ మధ్యలో సాల్కి ఉన్న ప్రతి కలుపు అనేది పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ గుంటుక లేకపోతే గొర్రు తోలుకోవడం వల్ల మనకేంటంటే అక్కడక్కడ రైతుల దగ్గర యాంత్రీకరణలో భాగంగా పవర్ వీడర్స్ కూడా రైతులు యూజ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే ఈ పశువుల కొరత ఎక్కువగా ఉందో అలాంటి ప్రదేశాల్లో
మనకి పవర్ వీడర్స్ యూజ్ చేసి కలుపు అనేది అరికట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనకి కలుపు మందులు అనేది వాడుకోవడం కూడా అవసరం వస్తూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి వర్షం కొంచెం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నేల అనేది గట్టిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గొర్రు గుంటుకతో మనం సేద్యం అనేది తక్కువ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనకి కలుపు మందులు పత్తి పంటలో కొట్టుకోవడానికి అనువుగా ఉన్నాయి. దీనిలో భాగంగా మనకి ముఖ్యంగా క్విజాలోపాప్ ఇథైల్, టర్గా సూపర్ అనే రైతుల పరిభాషలో ఈ కలుపు మందు మనకి 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. ఇది కనుక కొట్టుకున్నట్లయితే మనకి గడ్డి జాతి కలుపు ఎక్కువగా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన పొలంలో వెడల్పాకు కలుపు కనుక ఎక్కువ కనపడినట్లయితే పైర్థయోబ్యాక్ సోడియం అనే కలుపు మందు హిట్వీడ్ అనే రూపంలో మనకు ఇంకా వివిధ రకాలైన కంపెనీలు అమ్ముతూ ఉన్నాయి. ఇవి 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకేంటంటే ఈ వెడల్పాకు కలుపు ఎక్కువగా నివారించుకునే వాళ్ళం అవుతాం. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే మనకి 2 రకాల కలుపులు కనబడుతూ ఉంటాయి. గడ్డిను అదేవిధంగా వెడల్పాకు కలుపులు కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి 2 కూడా మనం మిక్స్ చేసి స్ప్రే కూడా చేసుకున్నట్లయితే పూర్తిగా మనకు 2 రకాల కలుపులు నివారించుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకేంటంటే డైరెక్ట్గా కూడా కొన్ని కంపెనీలు ఈ 2 రకాలైన కలుపు మందులను కూడా కలిపి ఒకటే బాటిల్లో కూడా మనకి సేల్ చేస్తూ ఉన్నారు. మ్యాక్స్ కాట్ అని ఇట్లాంటి కంపెనీల రూపంలో సేల్ అవుతా ఉన్నాయి. ఇవి కూడా మనకి ఒక 500 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోవచ్చు. తర్వాత ఎప్పుడైతే మనకి ఆగస్టు చివరిలో కానీ లేకపోతే సెప్టెంబర్ మొదటి వీక్లో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది కలుపు. అదేవిధంగా పత్తి కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఏంటంటే మనకు గొర్రు లేకపోతే పవర్ వీడరు లోపల నడవకుండా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాంటి సమయాల్లో మనకేంటంటే గ్లైపోసెట్ లేకపోతే మనకి వివిధ రకాలైన గ్లైపోసెట్ లాంటి మందులు మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. స్వీప్ పవర్ అని, షీత్ పవర్ అని ఇట్లాంటి కలుపు మందులు కూడా మనకి పత్తి పంటపై పడకుండా పిచికారీ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మొత్తం కలుపు ఏ రకం కలుపు మొక్కలు ఉన్నా కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షం, మధ్య మధ్యలో ఎండల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పత్తి రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చెప్పండి. మరి ముఖ్యంగా మీరు అన్నట్టు ఇప్పుడు రైతులు చాలా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తూ ఉంది. వర్షాభావ పరిస్థితులు కొన్ని ప్రదేశాలలో 200 మిల్లీమీటర్లకు కూడా పరిమితమైన వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కావడం అనేది జరిగింది. పత్తి పంట వేసుకున్న రైతులు ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే మనకి వర్షం పడిన తర్వాత ముఖ్యంగా ఈ గొర్రు లేదా గుంటుక లాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే మన భూమి లోపల తేమను అట్లే నిలుపుకున్న వాళ్ళం అవుతాం. అది కాకుండా మనకేంటంటే ఒకవేళ కలుపు కనుక అట్లే ఉంది అనుకోండి, ఈ లోపల భూమిలో ఉన్న తేమ మొత్తం కలుపు కూడా ఉపయోగించుకొని కలిపి ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కలుపు తీసేసుకోవాలి. దానికి అనుగుణంగా ఇంతకుముందు చెప్పినట్టు కలుపు మందులు ఏవైతే ఉన్నాయో అవైనా వాడుకోవచ్చు. లేకపోతే అంతర్కృషిలో భాగంగా మనకి గొర్రు లేదా గుంటుక పశువులు కొడుతున్న వాళ్ళైతే మనకి పవర్ వీడర్స్ లాంటివి కూడా మనకి మిషనరీ యూజ్ చేసుకొని మనం సాయిల్ని డిస్టర్బ్ చేస్తే ఈ కలుపు అనేది నాశనం అయిపోయి మనం మాయిశ్చర్ అనేది భూమిలో తేమ అనేది అట్లే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మనం కలుపు అట్లే ఉంచినాం అనుకోండి, భూమిలో తేమ శాతం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్కకి కలుపుకి మధ్య ఉండే కాంపిటీషన్ వల్ల భూమిలో తేమ శాతం తగ్గిపోయి బెట్ట పరిస్థితి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే కలుపు ఖచ్చితంగా తీసేసుకోవాలి. అదేవిధంగా అంతర్సేద్యంలో భాగంగా గుంటుక లేదా గొర్రు అనేది చేసుకునే అవసరం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు వర్షాధారంగా రైతు పత్తి పంటను సాగు చేసినప్పుడు మనకి భూమిలో తేమ శాతం తక్కువ అయిపోయి మొక్కకి పోషకాల లోటు అనేది ఏర్పడుతూ ఉంటుంది.
దీన్ని మనం సవరించడానికి పైపాటుగా మనకి 1919 కానీ పాలిఫీడ్ కానీ ఇట్లాంటి మల్టీకే లాంటివి మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి 1 kg వరకు 1 ఎకరానికి యూజ్ చేసుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ పరిస్థితిలో, ఇట్లాంటి పెట్ట పరిస్థితిలో మనం పత్తి పంటను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఈ పెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు పైపాటుగా మనకి స్ప్రే చేయడానికి అనువైన సూక్ష్మ పోషకాలు కానివ్వండి, పోషకాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి స్ప్రే చేసుకున్నట్లయితే మనకేంటంటే ఈ పోషకాల లోటు అనేది మనం సవరించడం వాళ్ళం అవుతాం. ఇట్లాంటివి చేయడం వల్ల మనకేంటంటే ఎల్నినో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి రైతులు ఖచ్చితంగా ఈ పైపాటుగా స్ప్రేస్ చేసుకోవడము, ఇప్పుడు ఏంటంటే మనకి నానో యూరియా, నానో డిఏపి ఇట్లాంటివి కూడా మనకి మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటి ఎల్లినో పరిస్థితిలో వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మనం పత్తి పంటలో, ముఖ్యంగా పత్తి పండించే రైతులకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దశలో ఎరువుల యాజమాన్యాన్ని ఎలా నిర్వర్తించాలి, రైతులు పాటించవలసిన ముఖ్యమైన సూచనలు ఏంటో చెప్పండి. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రతి పంట మనకి తల్లివేరు వ్యవస్థ ఉండే పంట, మనకి ఎక్కువ మొత్తంలో ఎరువుల లభ్యత అనేది భూమిలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. రైతులు ఏంటంటే ప్రతిసారి వర్షం పడినప్పుడల్లా యూరియానో లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు ఇట్లాంటివి వేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటేసారి శాఖీయ పెరుగుదల అనేది జరిగిపోయి మనకి విపరీతమైన రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బెట్ట పరిస్థితిలో అట్లాంటి పరిస్థితులు మనకు ఎదురయ్యే అవకాశం లేదు. కాబట్టి రైతులు మనకు పైపాటుగా మనం ఎరువులు స్ప్రే చేసుకునే అవకాశం ఉంది. అట్లా కాకుండా రైతులు ఎవరైనా మనకి నీటి తడులు పెట్టుకోవచ్చు. మనకి బావి ద్వారానో లేకపోతే బోర్వెల్ ద్వారానో మనం నీటిపారుదల ఇచ్చుకోవచ్చు అనుకున్న రైతులైతే 25 kgల యూరియా, అదేవిధంగా 10 kgల పొటాష్ 2 కలిపి 1 ఎకరానికి మనకి సరిపోతుంది. ఇవి 2 కలిపి వేసుకున్నట్లయితే అదేవిధంగా ఇవేంటంటే 20 రోజుల వ్యవధిలో, అంటే 20 రోజులకు ఒకసారి 25 kgల యూరియా, అదేవిధంగా 10 kgల పొటాష్, ఇవి 2 కలిపి వేసుకుంటే 4 సార్లు మొత్తం పత్తి పంట చివరి వరకు 20 రోజులు, 40 రోజులు, 60 రోజులు, 80 రోజులు, అంటే పత్తి పెట్టిన 20 రోజులకి, 40 రోజులకి, అదేవిధంగా 60 రోజులు, 80 రోజులు, అప్పుడు ఈ 4 సార్లు 4 దఫాలుగా మనం వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ రైతులు దీనికి అనుగుణంగా మనం ఎరువులను ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ వర్షాధారంగా పండించే రైతులు ఎవరైనా ఉన్నారు, వారు ఈ విధంగా 20 రోజులకు వర్షం పడుతుంది, లేకపోతే అట్లాంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వాళ్ళు ఏంటంటే పైపాటుగా కూడా మనం స్ప్రే చేసుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా ఆశించే రసం పీల్చే పురుగులను, ఆ పురుగులు ఏంటి, వాటి నివారణ చర్యలు ఏం చేయాలో చెప్పండి. మరి మనకి పత్తి మొక్క ముఖ్యంగా ఈ సెకండ్ మంత్ నుంచి, అంటే 2వ నెల నుంచి పెరుగుదల అనేది చాలా వేగవంతంగా ఉంటుంది. మనకి క్లియర్ కట్గా మనకి పొలంలో కనబడుతూ ఉంటుంది. మనం విత్తిన 2 నెలల వరకు 1 ఫీట్ నుంచి 2 ఫీట్ల వరకే పెరుగుతూ ఉంటుంది. 2 months తర్వాత, అంటే 2 నెలల తర్వాతకి పెరుగుదల అనేది చాలా వేగంగా కనబడుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా రసం పీల్చే పురుగులు ప్రతి పంటని ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటిలో చెప్పుకోదగినవి ఏంటంటే మనకి దీప పురుగులు, అదేవిధంగా తామర పురుగులు, అదేవిధంగా మనకి ఎక్కువగా వర్షపాతం కనుక నమోదైంది, మనం యూరియా ఎరువులు ఎక్కువగా ఉన్నాయి, మన భూమి కూడా మంచి సారవంతమైంది అనుకుంటే మనకేంటంటే ఈ ఎఫిడ్ కూడా, బంక పురుగు కూడా మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 4 రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీటికి అనుగుణంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిలో భాగంగా ఏంటంటే ఎక్కువగా మనం చెప్పేది ఏంటంటే రైతులకి ఖర్చు తగ్గించుకోవాలి అన్న ఉద్దేశంతో జిగురు అట్టలు ఒకటి పెట్టమని చెప్తా ఉన్నాం. ఇవేంటంటే 35 నుంచి 40 రూపాయల వరకు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఇవి 2 sides మనకి జిగురు కూడా పూసి ఉంటాయి. వీటిని మనం పొలంలో పెట్టుకోవడం వల్ల ఇట్లాంటి రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో అవి అతుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల
మనకు స్ప్రే కాస్ట్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకేంటంటే మన పొలంలో ఉండే బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటే మనకి ఉపయోగపడే పురుగులను కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఒకవేళ బాగా ఎక్కువగా ఉంది, వీటి బెడద రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంది అనుకుంటే మనకి ఫ్లోనికామైడ్ అనే మందు దొరుకుతూ ఉంటుంది. ఈ ఫ్లోనికామైడ్ 60 గ్రామ్స్ ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఇమిడాక్లోపిడ్ కూడా మనకి 0.25 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగులు తొలి దశలో నివారించుకున్న వాళ్ళం అవుతాం. అదే కాకుండా ఏంటంటే మనకి ఆర్గానిక్గా కూడా కొంతమంది రైతులు పత్తి పంటను పండిస్తూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఈ రసాయనాలు వాడకుండా కూడా పెంచే వాళ్ళు ఉంటా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మనకి నీమ్ ఆయిల్ వేప నూనె మనకి 1500 ppmది లభ్యమవుతూ ఉంటుంది. ఇది 1 లీటర్ ఒక ఎకరానికి సరిపోతుంది. వీటిని మనం పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి మనం చాలా వరకు తప్పించుకున్న వాళ్ళం అవుతాం. గులాబీ రంగు కాయతొలిచే పురుగు నివారణకు రైతులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి. మరి మనకేంటంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, ప్రతి పంట దిగుబడి అనేది తగ్గిపోయింది అని రైతులు ఈ మధ్యలో చెప్తా ఉన్నారు. ముఖ్య కారణం ఏంటండి అని మనం తెలుసుకున్నప్పుడు రైతులు మొదటగా చెప్పేది ఏంటంటే ఎర్ర పురుగు, రైతుల పరిభాషలో గులాబీ రంగు పురుగు అని చెప్తా ఉన్నారు. ఇదేంటంటే వచ్చిన తర్వాతకి రైతు మొదటి దశలో గుర్తించలేకపోవడం ముఖ్య సమస్యగా మారింది. పత్తి ఒకసారి అంటే దివాళీ అప్పుడు కానీ దసరా అప్పుడు కానీ పలుకుతుంది, ఎప్పుడైతే పలుకుతుందో అప్పుడు మాత్రమే రైతులు గుర్తించడం అనేది జరుగుతూ ఉంది. అప్పుడు పంట గులాబీ రంగు సోకింది అయితే గుడ్డి పత్తి రావడం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల పత్తి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంది. ఖచ్చితంగా రైతులందరూ ఇవి పాటించవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రశాంత్ గారు, చాలా బాగుందండి. ఈ ఖరీఫ్ సీజన్లో పత్తి పంటలో ప్రస్తుతం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం అండి. ఇంతవరకు మీరు ప్రస్తుతం సాగు చేస్తున్న పత్తి పంటలో రైతులు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఈ అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై ప్రశాంత్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక వాణిజ్య ప్రకటన విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై కిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మహేందర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. మహేందర్ రెడ్డి గారు, ఈ పత్తి పంటను పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పత్తి పంటలో నాణ్యమైన పత్తిని తీయాలంటే ఎలాంటి మెలకువలు పాటిస్తే బాగుంటుంది అంటారు? తొలకరి దుక్కులు దున్ని 2-3 సార్లు దున్ని 2-3 సార్లు దున్నినాక అచ్చు తోలినాక ఇప్పుడు నానబీటీ ఇది వరకు పెట్టాడు. ఇప్పుడు బీటీ వచ్చింది. బీటీ వచ్చినాక కొన్ని మందులు అనేది తప్పినాయి. సాల్ పత్తులు పెడుతున్నాం. అంటే ఈ సాల్ పత్తులకు ఇరువాలు పత్తులకు అప్పుడు ఇరువాలు పత్తులు పెడితే ఎక్కువ దిగుబడి వరకు వచ్చేది. కొన్ని పురుగులు అదయ్యేది. ఇప్పుడు సాలు దిగుబడి తక్కువ అయిందని అంటే బీటీకి నానబీటీకి ఇది వరకు నానబెట్టి పెట్టినప్పుడు ఇరువాలు పత్తులు పెట్టాడు. అప్పుడు మందులు కొద్దిగా స్ప్రే చేస్తే కొద్దిగా పంగలు ఎక్కువ వచ్చి అయ్యేది. ఇప్పుడు బీటీలో వచ్చేటాలకు పెరగడం తగ్గింది. చేను పెరగడం తగ్గింది. పంట మంచిగా పంట కొద్దిగా తక్కువ అయిపోయింది ఇరువాల పత్తికి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ సమయంలో సాల్ పత్తులు పెడతాను. సాల్ పత్తులు పెట్టేటాలకు ఇంకా మొక్కలు ఎక్కువ అయ్యేటాలకు అధిక దిగుబడి రావాలని ఆశిస్తాను. అది ఇప్పుడు అచ్చుపత్తికి సాల్ పత్తికి గల తేడా అయింది. అదే నేను అంటున్నా కదా, అది వరకు ఈ నానబెట్టినప్పుడు హైట్ పెరిగి కొమ్మలు సాగి
దిగుబడి వచ్చేది. ఇప్పుడు నాన్ బీటీ అయ్యేటాలకు కొద్దిగా హైట్ తక్కువై కొమ్మలు సాగకపోవడం అట్లా ఉంటుంది. దిగుబడి తగ్గి. అయితే ఇంకోటి మహేందర్ రెడ్డి గారు, ఈ యొక్క అచ్చుపత్తి పెట్టేటప్పుడు ఒక్కొక్క పత్తి మొక్కకు ఎంత దూరం ఉండాలి? 1 ఫీటున్నర అట్లా పెడతాను. ఇప్పుడు సాల్ పత్తిలో పెట్టినప్పుడు 3.5 ఫీట్లు అచ్చు తోలుతాను. ఇప్పుడు ప్రధానంగా మహేందర్ రెడ్డి గారు యొక్క తొలకరి వర్షాలు కురిసినప్పుడు ఉగాదికి ఏం చేస్తారంటే, ముందుగా రైతు ఉగాదికి తనకున్నటువంటి కుటుంబంలో ఎవరైనా ఒక పెద్దను ముందు పెట్టి పంచాంగం చూపిస్తారు. ఎవరి పేరు మీద అయితే బాగుంటుందో ఆ సంవత్సరం వాళ్ళ పేరు మీద పంచాంగం చూపించి మరునాడు కొమ్మ కొట్టిస్తారు. కొమ్మ కొట్టించిన తెల్లారి నుంచి ఎలాంటి ఆ యొక్క పత్తి పంట ఎలాంటి ఆ యొక్క భూమిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎలాంటి మెలకువలు పాటిస్తారు? ఎలాంటి అంటే ఈ 2 సార్లు 3 సార్లు దున్నుతాం. దున్నినాక అచ్చు తోలుతాం. తొలకరి దున్నడం ఎట్లా దున్నుతారు? ట్రాక్టర్లతోటి. ఇప్పుడు ఎడ్ల నాగళ్ళు తగ్గినాయి, ఎడ్లు తగ్గినాయి. ఎక్కువ అందరూ ఇప్పుడు ఆధారపడేది ఏంటంటే ట్రాక్టర్లు, కల్టివేటర్లతోటి. తర్వాత మామూలుగా మన గోర్లు అనే తోలి మామూలుగా అచ్చులు తోలుతాను. తులకర్ల తోలినాక కొందరు బాయిల కింద అయితేనో ముందుగానే నీళ్ళు కట్టి పెడతాను, లేకపోతే వర్షాల ద్వారా. ఇప్పుడు ఈ యొక్క పత్తి పంటలు మనం గింజలు విత్తుకునే వరకు ఎన్ని రోజుల ముందు మనం దున్ని పొతం చేసుకొని పెట్టుకోవాలి? ఎన్ని రోజులు అంటే టైంను బట్టి, కొందరు వీళ్ళని బట్టి, కొన్ని వీళ్ళని పడక, కొందరు అటు ఇటు. అంటే కొంతమంది రైతులు నెల రోజుల ముందు దుక్కులు కాకపోతే కొన్ని కొంత లేటుగా. అంటే ఎన్ని రోజుల ముందు మనం దున్ని? ఒక నెల రోజుల ముందు, 2 నెల 15 రోజుల ముందు దుక్కులు రెడీ చేసుకుంటే కొద్దిగా పురుగులు ఉధృతి తగ్గుతుంది అని రోగాలు. అంటే ఇంకొకటి మహేందర్ రెడ్డి గారు, ఈ యొక్క పంటను పండించేటప్పుడు మనం పంటలో భూసార పరీక్షలు అనేవి చాలా ప్రధానమైనది. అంటే మన యొక్క భూమిలో ఎలాంటి తేమ ఉన్నది, నత్రజని ఎంత ఉన్నది, మన భూమిలో భాస్వరం ఎంత ఉన్నది, దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే ఆరేపల్లి దగ్గర వ్యవసాయ భూసార కేంద్రం ఉన్నది ఒకటి. ఈ వ్యవసాయ భూసార కేంద్రంలో దీనికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. మరి అట్లా మీరు ఎప్పుడన్నా మీ దగ్గర నుంచి వెళ్ళి మట్టి భూసార పరీక్ష కోసం భూసార పరీక్షల కంటే ఇప్పుడు అందరూ రైతులు కొందరు అవగాహన ఉన్నది, కొందరు అవగాహన లేదు. అందరు పోలేకపోతాను. మళ్ళీ అందులోటి అక్కడికి పోయినాక సార్ ఉంటాడా లేడా అనే ఆలోచన ఒకటి. అందులోటి ఈ మనం పోలేక, ఎందుకంటే వీళ్ళు పడక, మళ్ళీ అందులోటి మనం పోయినా అక్కడ సార్ ఉంటాడా లేడా, టైం అనేది కేటాయించలేక అట్లా మనం భూమి అనేది పరీక్ష చేస్తలేము. చేపివ్వలేక మామూలుగా రైతుల చూస్తే భూమి చేపియాలన్నా తెలియకుండా చూస్తే కొందరు రైతులు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క పత్తి పంటను పెట్టాలంటే ముందుగా మీరు ఈ యొక్క విత్తనాలను ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? మీరు వరంగల్ నుంచి తీసుకొని వస్తాము. దుకాణంలో పోయి మనకు నచ్చిన ఇస్తాము, వెండుకుంటాం. వెండుకొని మన పద్ధతిలో మనం అలా. అంటే మీరు తెచ్చుకునే క్రమంలో హైబ్రిడ్ విత్తనాలు తెస్తారా, లేదంటే? హైబ్రిడ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది హైబ్రిడ్. నాన్ బీటీ ఇప్పుడు పెడతలేరు. నాన్ బీటీకి ఏంటంటే రోగాలు వస్తాయి, పురుగు దుర్చగా అవుతుందని ఇప్పుడు నా హైబ్రిడ్ వచ్చింది, బీటీ పెడుతుంది. అయితే ఇప్పుడు నాన్ బీటీకి బీటీకి గల తేడా ఏంది? బీటీ అంటే ఇప్పుడు ఒక పురుగు తక్కువ ఉంది. ఇప్పుడు బీటీకి ఇప్పుడు మామూలుగా అన్ని దోమకు అని అది మామూలు తెగులు వస్తాయి. ఇదివరకు నాడు బీటీకో పురుగులు ఉధృతంగా ఉండే, అప్పుడు అట్లా. ఇప్పుడు బీటీ పత్తి ద్వారా పురుగులు ఎక్కువ ఆశిస్తలేదు. ఓ స్టేజ్ల నుంచి ఓ స్టేజ్ వరకు కొన్ని ఆశించకుండా. ఇప్పుడు మీరు పత్తి గింజలను ఎన్నుకునేటప్పుడు అంటే మీరే స్వయంగా నిర్ణయం తీసుకుంటారా, ఎవరైనా అడుగుతారా? ఇంకా మామూలుగా అందరూ కుటుంబంలా కాకుండా, లేకపోతే ఒక పెద్ద రైతు, లేకపోతే ఆ రైతు ఈ రైతు నిర్ణయించుకునడం, లేకపోతే సరే అక్కడ పండిందంటే మనం పోయి చూడడం, అదో ఇదో చేసి మామూలుగా వెండుకున్నారు. అంటే గతంలో మీరు ఏ విత్తనాలు పెట్టిండ్రు, ఈ సంవత్సరం ఏ విత్తనాలు పెట్టిండ్రు? ఇక మామూలుగా అప్పుడు అది వరకు 6 చెట్టుకు 7 పెట్టేది. ఇప్పుడు మామూలుగా నీరజపోయిన సంవత్సరం అట్లా పెట్టినాం. కొద్దిగా దిగుబడి చూద్దాం. మామూలుగా నీరజ చిన్న సైజు, కాయ చిన్న సైజు ఉండే. మామూలుగా ఇప్పుడు బెల్ట్ అని, లేకపోతే జాక్ పట్ట అని, డాక్టర్ బెల్ట్ అని, జాక్ పట్ట అని, ఇప్పుడు సంపద మామూలుగా ఇవి ఉన్నాయి. మామూలుగా పెడతాం. ఈ 5 సంవత్సరాల కాలంలో పత్తి పంటలో
ఏ విత్తనాలు పెడితే ఎక్కువ దిగుబడి వచ్చింది పత్తి? ఇంక ఏ విత్తనాలు అంటే ప్రతి విత్తనం అంతే ఉంది. మామూలుగా మనం రైతును బట్టి దిగుబడి అన్నీ మామూలు యావరేజ్గా ఉన్నాయి, కొన్ని తగ్గినాయి, కొన్ని మామూలుగా. ఈ పత్తి గింజలు పెట్టే క్రమంలో పత్తి గింజలు తెచ్చిన తర్వాత పత్తి గింజల ప్యాకెట్లో మళ్ళీ ఏమన్నా మీరు పెస్టిసైడ్స్ కానీ మందులు కానీ ఏమైనా కలుపుతారా, లేదంటే డైరెక్ట్ ఆ విత్తనాలు? ఇప్పుడు వచ్చినాయి బీటీల ఇప్పుడు గౌసు కలిపి వచ్చేది. మామూలుగా ఇప్పుడు రైతు ఏమి శుద్ధి అనేది లేకుండా మామూలుగా తెచ్చిన ప్యాకెట్లలోనే అట్లనే వేస్తాను. అంటే ఈ యొక్క తెచ్చిన ప్యాకెట్లలో ఏం చేస్తారంటే ఈ రెండు ఒక పత్తి గింజల ప్యాకెట్ తెస్తే అందులో 2 రకాల గింజలు వస్తాయి. 2 గింజలు, ఒకటి నాన్ బీటీ, ఒకటి బీటీ వస్తాయి. అయితే ఈ నాన్ బీటీ అనేది చుట్టూ నాటుకోవాలి, బీటీ పత్తి గింజలు అనేది మధ్యలో నాటుకోవాలి. అంటే అదే పద్ధతిని మీరు అవలంబిస్తున్నారా, లేదంటే అన్ని కలిపి పెడుతున్నారా? ఇప్పుడు నాడి బీటీ గింజలు ఎవరు పెడతలేరు. మామూలుగా బీటీ ఏమంటే అందరూ అదే వేస్తారు అంతే తప్పితే. అంటే మనం పెట్టిన ప్రతి గింజ మొలుస్తుందా, లేదంటే పోగుంటలు పోతాయి, పురుగులు కొట్టేస్తాయి, కొన్ని మామూలుగా పోగుతాయి, పదన అయింది కాకుండా కొందరు లోతు వేసిన సుత మొలకెత్తకుండా పోగలుగుతాయి. ఈ పోగుంటలు పోయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి? పోగుంటలు పోయినాక మామూలుగా మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు పదం చేసి మళ్ళీ పెట్టేస్తాం. ఒక ఎకరం పత్తి గింజలు పెట్టాలంటే ఎంతమంది కూలీలతో పత్తి గింజలు పెట్టుకోవాలి? ఒక ఎకరానికి మామూలుగా 3-4 పడుతుంటారు. అంటే ఇద్దరితోటి పెట్టేయవచ్చు, కాకపోతే పదాల్లో పెట్టేయాలని ఒక 4-3-4 అట్లా పట్టి. ఈ పత్తి గింజలు పెట్టే క్రమంలో ఒక్కొక్క గింజను ఎంత లోతు పెట్టుకోవాలి మరి? మామూలుగా ఇంచు మామూలుగా పెట్టేస్తారు. ఆ మీద మట్టేసేటాలకు కొద్దిగా 2 ఇంచుల దాకా. అయితే ఇప్పుడు పత్తి గింజలను కూడా అచ్చు పత్తి పెట్టేటప్పుడు కొంతమంది కొన్ని రకాల జాగ్రత్తలు వ్యవహరిస్తారు. అంటే పత్తి అచ్చులో పెట్టకుండా గడ్డల పొంటి పెడుతున్నారు కానీ, అంటే గడ్డల పొంటి పెట్టడం వల్ల తొందరగా మొలకెత్తుతుంది. అలాంటి పద్ధతిని ఏమన్నా మీరు అవలంబిస్తున్నారా, పాత పద్ధతిని మీరు ఫాలో అవుతున్నారా? ఆలోచన అదే చాలలో పెడితే ఏమవుతుందంటే వర్షం కొట్టినా లేకపోతే మనం నీళ్ళు కట్టినా కొద్దిగా ఏమవుతుందంటే కుట్టుకపోవడం జరుగుతుందని ఇప్పుడు గడ్డల మీద పెట్టేస్తాం. అంటే మళ్ళీ గడ్డల మీద పెట్టినాక చూస్తా వర్షం పడ్డ చూస్తా చాలా పొంట నీళ్ళు వెళ్ళిపోతే మన మూలక పాలంగా ఉంటుందని ఆలోచనతో. ఇప్పుడు బొట్టు పద్ధతి పెట్టాలంటే ఏ మందుతో బొట్టు పద్ధతి పెట్టాలి? మోనోక్రోటోఫాస్ తోటి బొట్టు పెట్టుకుంటాను, కానీ అది మనం చేస్తలేం. ఎందుకంటే ఛార్జెస్ పెరిగి మనకు దిగుబడి తగ్గింది మామూలుగా. మహేందర్ రెడ్డి గారు చాలా మంచి సలహాలు అందించారు. మీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులపై వరంగల్ జిల్లా రైతులకు మంచి సలహాలు అందించారు. మీ యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా జిల్లా రైతులు పాటించి పత్తి పంటలో మంచి దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు మీరు పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై కిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మహేందర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో చివరగా మరొక వాణిజ్య ప్రకటన విందాం. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో गांठ बांध लो, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.